ఆ నియోజకవర్గం కోసం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది ఆశావహులు పోటీ పడుతున్నారట. అది కూడా కేవలం టీడీపీ జనసేన కూటమి నుంచే. కలిసి పోటీ చేద్దామనుకున్న పార్టీలు కూడా సీటు మాకంటూ డిమాండ్ చేస్తున్నాయట. అక్కడే ఎందుకంత స్పెషల్? అంతా ఆ సీట్నే ఎందుకు కోరుకుంటున్నారు? లెట్స్ వాచ్. గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గం గుంటూరు పశ్చిమ. హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండే నియోజకవర్గం ఇది. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. దీంతో ఇప్పుడు ఆశావహులు సందడి చేస్తున్నారు. ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, దాదాపు 14 మంది టీడీపీ జనసేన కూటమి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారట. ఆశావహులంటే ఎవరో దారినిపోయే దానయ్యలు కాదు, మాజీ మంత్రి స్థాయి నుండి మాజీ ఐఏఎస్ల వరకు ఈ లిస్టులో ఉన్నారు. మరోవైపు గుంటూరు సిటీలో ప్రముఖ డాక్టర్లు, ఎన్ఆర్ఐలు కూడా ఈ సీటుపై కన్నేశారట. ఇక సామాజిక వర్గాల కోటాలో ఆ సీటు మాకు కావాలని కొందరు, పొత్తుల్లో భాగంగా మాదేనని ఇంకొందరు, ఇలా ఎవరికి వారు సీటు కోసం పోటీ పడుతున్నారు. అసలు ఇంతకీ టీడీపీ జనసేనలో ఈ సీటుకు అంత డిమాండ్ ఎందుకురా బాబు అని ఆరా తీస్తే అసలు విషయం తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ విజయం సాధించింది. అంతకుముందు కూడా అనేక మంది ఈ నియోజకవర్గం నుంచి గెలిచినా 2019 ఎన్నికలను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటున్నారు టీడీపీ నాయకులు. ఎందుకంటే టీడీపీ హిస్టరీలో 2019 ఎన్నికల అత్యంత ఘోరమైన ఓటమి. అలాంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ స్థానాన్ని 4000 ఓట్లకు పైగా మెజార్టీతో తన ఖాతాలో వేసుకుంది టీడీపీ. 2019లో జనసేన కూడా ఇక్కడ బరిలో నిలిచి 28,000 వరకు ఓట్లను చీల్చేస్తుంది. దీంతో అప్పుడే అలా ఉంటే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కట్టాయి కాబట్టి భారీ మెజార్టీ వస్తుందని గెలుపు గ్యారంటీ అని ఫిక్స్ అయిపోతున్నారంటే టీడీపీ జనసేన నాయకులు. అందుకే గుంటూరు పశ్చిమ స్థానం కోసం పోటీ ఎక్కువైపోతోందట. దీనికి తోడు జిల్లాలో ఎక్కడ సీటు ఖాళీ చెయ్యాల్సొచ్చినా ఆ సీటు కాకపోతే నాకు గుంటూరు పశ్చిమ స్థానం ఉంది, అక్కడైతే గెలుపును ఎవరూ ఆపలేరంటూ కామెంట్ చేస్తున్నారట టీడీపీ నాయకులు. ఇప్పటికే ఇక్కడ ఇన్ఛార్జిగా కోవెలముడి రవీంద్ర ఉన్నారు. ఆయనకు సీటు వస్తుందో రాదో తెలియదు కానీ మిగతా వాళ్లంతా మాత్రం క్యూర్ కడుతున్నారు. ఇందులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు మాజీ మంత్రి శనక్కాయల అరుణ కుటుంబం నుంచి ఆమె కోడలు రాజకుమారి, ఓ మాజీ మహిళా ఐఏఎస్ తో పాటు ఒకరిద్దరు ఎన్ఆర్ఐలు పోటీ పడుతున్నారట. దీంతో అసలు గుంటూరు వెస్ట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు? సీటు టీడీపీకి వస్తుందా, జనసేనకు పోతుందా? జనసేన కేటాయించాల్సి వస్తే అభ్యర్థి ఎవరన్న చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి నుండి పోటీ చేసేది ఎవరు అన్న ప్రశ్న మాత్రం నాయకుల్నే కాదు కేడర్ ను కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది. ఎందుకంటే వైసీపీ ఇప్పటికే తన మొదటి ఎత్తుగా పశ్చిమ సీటును మంత్రి విడుదల రజనికి కన్ఫర్మ్ చేసేసింది. ఇప్పటికే వార్డుల పర్యటన కూడా చేస్తున్నారు మంత్రి. విడుదల రజని చరిష్మాన్ తట్టుకునే విధంగా ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థిని అన్వేషించుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేస్తుంటే చాంతాడంత పెరిగిపోతున్న లిస్టు మాత్రం కలవర పెడుతోందట. ఇందులో ఎవరికి సీట్ ఇచ్చినా మిగతా వారందరూ బాధపడే పరిస్థితి ఉంటుంది. అలాగే కామ్ గా సైడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోందట టీడీపీ అధినాయకత్వం. మరి కత్తెరకు ఎలా పదును పెడుతుందో, చివరకు ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.